ఈ 6 నెలలు అభివృద్ధి ఈ 6 నెలల అభివృద్ధి వైసీపీ కన్నా టీడీపీ 100% బెటర్. ఎలా ఉంది? రోడ్లు వేస్తున్నారు, దీపం పథకం రోడ్లు వేస్తున్నారు, దీపం పథకం ఇచ్చాడు. జనవరి నుంచి సంక్రాంతి నుంచి ఫ్రీ బస్సు కూడా ఆడవాళ్ళకి ఇస్తున్నాడు. ఇంకేం కావాలి? పరిశ్రమలు కూడా తెస్తున్నారు. పరిశ్రమలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఎట్లా లాస్ట్ 5 ఏళ్ల మీద ఈ 6 నెలల కంపారిజన్ ఎలా ఉంది? మార్పు కనపడింది. అప్పుడు నరకం, ఇప్పుడు స్వర్గం. బాగుంది. చంద్రబాబు పరిపాలనకి మరి ఎవరు వేలెత్తి చూపించడానికి ఏముండదు అవకాశం అక్కడ కూడా. ఎందుకంటే ఎప్పుడు చూసినా సరే చంద్రబాబు నాయుడు ప్రజల కోసమే తిరుగుతాడు, ప్రజల కోసమే పనిచేస్తాడు, ప్రజల కోసమే ఉన్నాడు ఆయన. రోడ్లు కానీ ఏది చూసుకున్నా సరే ప్రీవియస్ 5 years కంటే ఇప్పుడు ఈ 6 monthsలో చాలా డెవలప్ అయింది. డెవలప్ అవడమే కాదు, ఇంకా చేయాల్సింది ఇంకా చాలా ఉంది, చేస్తారు కూడా. లోకేష్ గారు కానీ అంటే ఇన్ ఫ్యూచర్ జనరేషన్కి మంచి భవిష్యత్తునిచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏదైతే ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో అది చేసిన ప్రతి ఒక్క పని తెలిస్తే కదా మనకి ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం చాలా మంచిది. దీనివల్ల జనాలు కూడా చాలా మోటివేషన్ అవుతుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ 5 సంవత్సరాలు కాక మళ్ళీ 5 సంవత్సరాలు కూడా చంద్రబాబు గారే రావాలి, సీఎం కావాలి. ఏం చేయట్లేదని వైసీపీ అసలు మాకేం చేయలేదు వైసీపీ, ఏం చేయలేదు. చంద్రబాబు గారు చోట్లు ఇచ్చిండు, ఇల్లు ఇచ్చిండు, మళ్ళీ పిల్లల చదువులకి గ్యాసులు అన్ని అవకాశాలు మాకు ఆయన గారే మాకు. పెన్షన్ పెంచడం ఎలాగుందమ్మా? బాగానే వస్తుంది మాకు. పెన్షన్లు ఇప్పుడు పెడుతున్నారండి, మాకైతే ఆ ప్రభుత్వంలో రాలే, ఈ ప్రభుత్వంలో మాత్రం చేస్తున్నారు. ఈ రోజున చూడాలంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ ఈ రోజున ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చింది. దానికి కారణం ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఆయన విజన్ ఎలా ఉంటుందంటే ఆయన టార్గెట్ చేశారంటే అది చేసి తీరుతారు. ఇప్పుడు అమరావతి ఉంది, అమరావతి నాకు తెలిసిన మటుకి మ్యాక్సిమం కూడా ఫ్యూచర్లో రేపు రాబోయే సంవత్సరాల్లో ప్రపంచంలోనే అందరూ చూసే విధంగా తయారు చేస్తారు. అది చంద్రబాబు గారి లక్ష్యం. ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే గతంలో గుంతలమయంగా ఉండేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు కానీ, దీనికి సంబంధించిన మినిస్టర్లు కానీ వీళ్ళందరూ కూడా ఈ రోడ్లు లేని రాష్ట్రంగా చేసి ప్రస్తుతానికి ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కగా మంచి రోడ్లు అంటే మెటల్ రోడ్లు వేస్తాం స్టార్ట్ చేశారు. దాదాపు కూడా 70-80% పూర్తి అయిపోయినాయి. ప్రజలందరూ కూడా చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈ ప్రభుత్వ రంగానే గుంతలమయం లేకుండా చక్కగా మెటల్ రోడ్లు వేస్తుందని చెప్పని జనాలు చెప్పుకుంటున్నారు.